నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి శ్రీదేవి సోమంచి గారు రచించిన పెళ్లి పిలుపు ధారావాహికం నుండి రెండవ భాగం వినేద్దామండి. బట్టల షాపులో మళ్ళీ కలిశాడు శ్రీధర్ సంయుక్తకి దాదాపు ఏడాదిన్నర తర్వాత. ఆ రోజు హాస్పిటల్లో చూశాక మళ్ళీ అతను ఆమెను చూడటానికి వెళ్ళలేదు. కారణం అతని అంతఃక్షోభ. సంయుక్తని ఆత్మహత్యకు ప్రేరేపించింది పరోక్షంగా తనేనేమోనన్న ఆత్మవిశ్లేషణ. వాళ్ల గొడవలు విడాకుల దాకా వెళ్ళటం అతను ఊహించనిది. ఆమె అంత తెగింపు గల అమ్మాయిలా కనిపించలేదు. పోనీలే, ఎలాగైతేనేమి తెగించి బయటపడింది అంది మేఘమాల. సంయుక్త తల్లిదండ్రుల దగ్గర ఉంది కాబట్టి ఇంకా ఆమె విషయంలో జోక్యం చేసుకోలేదు. షాపులో శ్రీధర్ని చూడగానే సంయుక్త కళ్ళు జ్యోతిల్లా వెలిగాయి. అతడికి కూడా ఆమెను చూసి సంతోషం వేసింది. ఎంతో కాలంగా కలుసుకొని ఆప్తమిత్రుల్లా ఒకరినొకరు ఆత్మీయంగా చూసుకున్నారు. బావున్నారా? అభిమానంగా పలకరించాడు శ్రీధర్. ఒక్కరే వచ్చారా అడిగాడు. అమ్మ పిల్లలు పక్క షాపులో ఉన్నారు, సంయుక్త జవాబిచ్చింది. మీరు పిల్లలు ఒక్కచోట ఉంటేనే బాగుంటుంది మువ్వల గుత్తిలా నవ్వాడతను. ఆ రోజు మళ్ళీ వస్తానని రాలేదే అడిగింది. ఇంత పెద్ద కుటుంబంలో మీకు నాతో మాట్లాడగలిగే స్వేచ్ఛ ఉంటుందో లేదో అంచనా వేయలేకపోయాను. అది ఇంకా సమస్యలకు దారితీస్తుందని భయం వేసింది సమాధానం ఇచ్చాడు. భలేవారే నవ్వింది సంయుక్త. ఆ తప్పులేం లేవు, అంతేగాని తల్లి అనుమానం గుర్తొచ్చి ముఖం కొద్దిగా కళ్ళ తప్పింది. అది శ్రీధర్ దృష్టిని దాటిపోలేదు. అక్కల ప్రభావం అతని మీద బాగానే ఉంది. ఆడవాళ్లకు చాలా సమస్యలున్నాయని, మగవారికి ఉన్నన్ని అవకాశాలు వాళ్లకు లేవని అతను గుర్తించాడు. మగవారి గౌరవానికి గల విలువ ఆడవారి గౌరవానికి లేదని కూడా అతనికి తెలుసు. చాలామందిలా పురుషాహంకారి కాదు అతను. తన చుట్టూ ఉండే సమాజంలో గల ఆడపిల్లలు ఎవరికీ తనకున్నంత స్వేచ్ఛ లేకపోవటం, తిండి బట్ట లాంటి చిన్న చిన్న విషయాల్లో అమ్మాయిల ఇష్టాయిష్టాలకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి పెళ్లి లాంటి అతి ముఖ్యమైన విషయాల్లో ఏకపక్ష నిర్ణయం తీసుకోవటం, తమకి అన్ని చోట్ల అన్యాయమే జరుగుతోందన్న విషయాన్ని కూడా గుర్తించలేనంత అమాయకంగా వాళ్ళని పెంచి పెళ్ళయ్యాక భర్తతో చేసే కాపురంలో ఏమీ లేకపోయినా అన్నీ ఉన్నాయనుకునేంత తెలివి తక్కువగా ఉంచటం, ఇవన్నీ అతనికి బాధ కలిగించే విషయాలు. జనాభాలో సగభాగంగా ఉన్న ఆడవాళ్లు అంటే మానవాళిలో ఒక పార్శ్వం స్పందన లేకుండా ఉండటంలో సమాజానికి గల సుఖమేమిటో అతనికి అర్థమవదు. అన్యాయం జరుగుతున్నా ఆడవాళ్ళు ఎందుకు తిరగబడరు అనే ప్రశ్నకు జవాబుగా సంయుక్త కనిపించింది అతనికి. అలా తిరగబడటానికి ముందు అజ్ఞానంలో నుంచి బయటకు రావాలి. భర్తకే తన మీద ఎలాంటి ప్రేమ లేనప్పుడు, భర్తే తనకేమీ కానప్పుడు అతని ఇంటి వంటింటితోటి వంట పాత్రలతోటి మమకారాలు తుంచుకోవాలి. దానికి ప్రేరణ కావాలి, ఆ పైన సపోర్ట్ కావాలి. అప్పుడే ఏ తిరుగుబాటైనా విజయవంతమవుతుంది. సంయుక్తకు ప్రేరణ తాను. ఇది అతని అంతరంగం చెప్పిన విషయం. అంటే ఆమెలో నిద్రాణంగా ఉన్న చైతన్యాన్ని తను తట్టి లేపాడా? తన స్పందనకి ఆమె ప్రతిస్పందించడం ఎలా సాధ్యం? తనని చూడగానే ఆమెకి, ఆమెను చూడగానే తనకి సంతోషం కలగటం అందులోని భాగమా? జీవితాన్ని ప్రేమించడం మొదలుపెట్టారా? మనసుకు ఉన్న సంఖ్యలు తొలగిపోతే ఈ ప్రేమ దానంతట అదే పుడుతుంది. మీరు స్వేచ్ఛాజీవి. ఆ ఆలోచన ఎంత సంతోషాన్ని ఇవ్వటం లేదు అడిగాడు అతను. సంయుక్త తాలూపింది. మీతో మాట్లాడాలి అన్నాడు. ఏం మాట్లాడతారు? ఇక్కడ కాదు. మరి? అది మీరే చెప్పాలి. సంయుక్త నిస్సహాయంగా నవ్వింది. మీరు నేను కూర్చుని స్వతంత్రంగా మాట్లాడుకోగలిగే చోటును దేవుడు సృష్టించలేదనుకుంటాను అంది. అయితే మనం సృష్టించుకుందాం. అతని జవాబుకు ఆమె చకితురాలయ్యింది. అతను ఆమెను తదేకంగా చూశాడు. అప్పటికీ ఇప్పటికీ తేడా స్పష్టంగా తెలుస్తోంది. మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి. ఒంటరిగా మీరు ఫోన్ దగ్గర ఉండగలిగే టైం చెప్పండి. మిమ్మల్ని ఒకటి అడుగుతాను, చెప్పండి. వెంటనే అక్కర్లేదు, ఆలోచించుకుని చెప్పొచ్చు అన్నాడు. ఆమె దగ్గర నుండి ఆ 2 వివరాలు తీసుకుని వెళ్ళిపోయాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకోవటం శారద చూసింది. ఆమెకు భయం వేసింది. ఇంటికొచ్చాక సంయుక్తతో అంది. ఇప్పటికే భర్తను వదిలేసావన్న అపఖ్యాతిని మోస్తున్నావు. ఈ అర్థం లేని పరిచయాలతో కొత్త సమస్యలను కొని తెచ్చుకోకు. అతనితో నీకు మాటలేంటి? నాన్నకు తెలిస్తే చంపేస్తారు. శేషు మాత్రం ఊరుకుంటాడా? శారద గొంతు చాలా తీవ్రంగా ఉంది. సంయుక్త తల్లికేసి చూసింది.
నాకు అందరిలాగా సరదాగా సంతోషంగా తిరగాలని ఉంటుందమ్మా. కొంపలు అంటుకుపోయినట్లు 17 ఏళ్లకి పెళ్లి చేసి కూర్చోబెట్టారు. శ్రీధర్ గారు ఒక్కసారి మాట్లాడితేనే తప్ప. ఎందుకమ్మా ఈ ఆంక్షలు? నాకే ఎందుకు? నేనేం తప్పు చేశాను? అడిగింది. నీకు తెలియదు సమ్యు, కథల్లో అలా ఉండవు జీవితాలు, అందులోనూ ఆడవాళ్ళ జీవితాలు. నా మాట విను, అతనితో పరిచయం మానేయమ్మా బతిమాలింది శారద. అతను మామూలుగానే పలకరించి ఉండొచ్చు. ఏది జరగకపోయినా ఏదో జరుగుతుందనే భయం ఆమెను నిలవనివ్వటం లేదు. సరిగ్గా సంయుక్త చెప్పిన సమయానికి ఫోన్ చేశాడు శ్రీధర్. అతనేం మాట్లాడాలనుకుంటున్నాడో లీలా మాత్రంగా ఊహించగలిగిన మాటల్లో చెప్పనిదే ఖచ్చితంగా ఎలా తెలుస్తుంది? అయితే ఆమె మనసులో ఏదుందో సరిగ్గా అదే అడిగాడు శ్రీధర్. సంయుక్త గారు, మీరు బాగా ఆలోచించుకొని చెప్పండి. సెంట్రల్లో క్లాస్ 1 ఆఫీసర్ని. మీకన్నా బహుశా 10 ఏళ్ల కన్నా ఎక్కువే పెద్దవాణ్ణి. మీరంటే నాకు చాలా ఇష్టం. దాన్ని ప్రేమంటారో ఏమో నాకు తెలీదు. ఎందుకంటే మన ఇద్దరం కూడా ఆ స్టేజ్ను దాటేశాం. నేను వయసు ద్వారా, మీరు అనుభవం ద్వారా. మనం పెళ్లి చేసుకుందామని నా ప్రతిపాదన. మీ అభిప్రాయం చెప్పండి. అతను ఫోన్ పెట్టేశాడు. సంయుక్తలో పెద్ద అలజడి. తను విడాకులు తీసుకుంది అంటే పూర్తి స్వతంత్రురాలు. సంఖ్యలు తెగిపడ్డాక లభించిన స్వేచ్ఛలో ఉండే సంతోషాన్ని అనుభవిస్తోంది. అలాగని మళ్ళీ పెళ్లి చేసుకోగలదా? అంత స్వేచ్ఛ ఉందా? ఎక్కడి నుంచే ఫోను? అడిగింది శారద. సంయుక్త జవాబివ్వలేదు. తల్లి చూపులు తనను గుచ్చుతున్నాయని అనిపించింది. తన గదిలోకి వెళ్ళి తలుపేసుకుంది. ఫోన్ ఎక్కడి నుండో అర్థమైంది శారదకి. భగవంతుడా అనుకుంది. మరుసటి రోజు ఉదయం 10ంటికి శ్రీధర్ రాజారావు ఇంటికి వచ్చాడు. ఆయనతో ఆ విషయం మాట్లాడటానికి. సంయుక్తకి తనంటే గల ఇష్టాన్ని, అదే సమయానికి దాన్ని బహిరంగంగా చెప్పలేకపోతున్న ఆమె నిస్సహాయతను పూర్తిగా అర్థం చేసుకున్నాడు అతను. అతని ప్రతిపాదన ఉన్నట్లుండి ఊపికి వచ్చింది కాదు. ఎన్నో రోజుల సంఘర్షణ తర్వాత తీసుకున్న నిర్ణయం అది. రాజారావుకు తనను తాను పరిచయం చేసుకున్నాడు. కొద్దిసేపు మామూలు విషయాలు మాట్లాడుకున్నారు. అతను ఎవరో, ఎందుకొచ్చి ఇవన్నీ మాట్లాడుతున్నాడో అర్థమవలేదు రాజారావుకి. నాకు సంయుక్త అంటే ఇష్టం. విడాకులు తీసుకుంది కాబట్టి ఆమెకు కూడా ఇష్టమైతే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. పిల్లల్ని నేను చూసుకోగలను అన్నాడు. రాజారావుకి కోపం వచ్చింది. ముఖం ఎర్రబడింది. విసురుగా కుర్చీలో నుంచి లేచి నిలబడ్డాడు. మీరు అందుకే వచ్చినట్లయితే దయచేసి వెళ్ళిపోండి అన్నాడు. శ్రీధర్ లేవలేదు. కోపం కూడా తెచ్చుకోలేదు. నేను మాట్లాడుతున్నది నా పెళ్లి గురించి, సంయుక్తతో నా పెళ్లి గురించి అన్నాడు. ఇంకా స్పష్టంగా కాదనటానికి మీరు ఎవరు అనే భావం వ్యక్తమయ్యేలా. ఆమె అలాగే ఉండిపోవాలని కోరుకుంటున్నారా? అది మీకు సరైనది అనిపిస్తోందా? ఇంకొక 4 రోజులు పోతే ఆమె భర్త మళ్ళీ పెళ్లి చేసుకుంటాడు. ఆమె మాత్రం ఇలాగే ఉండిపోవాలా? సూటిగా అడిగాడు శ్రీధర్. శారద వంటింట్లో నుంచి వింది ఆ మాటల్ని. సంయుక్త తన గదిలో నుంచి విన్నది. నిరాసక్తంగా రోజులు దొర్లిస్తున్న కూతురి ముఖం కళ్ల ముందు కదిలింది రాజారావుకి. అలా ఎన్ని రోజులు, ఎన్ని సంవత్సరాలు గడిస్తే ఆమె బతుకు తెల్లవారాలి. అలాగని తనేం చేయగలడు? ఈ శ్రీధర్తో కానీ మరొకరితో కానీ మళ్ళీ పెళ్లి చేయగలడా? చేసి ఊళ్ళో తలెత్తుకుని తిరగలడా? తన అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు ఏమంటారు? ఇప్పటికే కన్న మమకారం చంపుకోలేక ఒక తప్పు చేశాడు. కూతురి విడాకులు సమర్థించాడు. అందరికీ పెద్దరికం వహించాల్సిన తానే తప్పు మీద తప్పు చేస్తే ఇంకా ఆ పెద్దరికానికి విలువేంటి? అసలు ఇతనెవరు? సంయుక్తకి ఎలా తెలుసు? ఎప్పటి నుంచి తెలుసు? పెళ్లికి దారితీసే అంత చనువు ఎలా వచ్చింది? ఇతను పరిచయం అయ్యాకే అది ఆత్మహత్యకు ప్రయత్నించిందా? శేషుతో బంధం తెంచుకోమని ఇతను ప్రోత్సహించాడా? ఉద్రేకపరిచాడా? దాని ప్రతిచర్య వెనక ఇతని ప్రేరణ ఉందా? ఎన్నో ఆలోచనలు మనసును కల్లోలపరుస్తున్నా పైకి ప్రశాంతంగా అన్నాడు. దయచేసి వెళ్ళిపోండి. ఇలాంటి పెళ్లిళ్ళు జరగవు. సంయుక్త తలరాత ఎలా ఉంటే అలాగే జరుగుతుంది. 2 పిల్లలున్నారు దానికి. వాళ్లే తల్లిదండ్రుల్ని కలుపుతారేమో, లేదా వాళ్ళు దానికి ఆలంబనవుతారేమో అన్నాడు. కానీ శ్రీధర్ కదల్లేదు. రాజారావు స్వతహాగా పిరికివాడు. జయలక్ష్మి అతన్ని కమ్ముకుని వ్యవహారాలన్నీ చక్కబెడుతుంది. ఈ విషయంలో ఏం చేయాలో తోచలేదు రాజారావుకి. శ్రీధర్ భుజం పట్టుకుని లేవదీసి నెడుతున్నట్లు గేటు దాకా తీసుకువెళ్ళి గేటు బయట వదిలేసి ఎటో వెళ్ళిపోయాడు. అతని చర్యలోని నిస్సహాయత, నిర్ణయం తీసుకోలేని బలహీనత కనిపించాయి శ్రీధర్కి. కోపం వస్తే షర్టు చేతులు పైకి మడిచి మీదికి రావాలి, లేదా పౌరుషంగా 4 మాటలు అనాలి.
నా కూతురి కేసి చూస్తే రక్తం చూస్తాననాలి. ఇలాంటి వ్యవహారాల్లో సాధారణంగా అనుకునే మాటలు ఇవి. శ్రీధర్ గేటు బయట ఉండిపోయాడు. మళ్ళీ గేటు తీసుకుని ఇంట్లోకి వెళ్ళటానికి అవమానంగా అనిపించింది అతనికి. అతను సంయుక్తకు ఫోన్ చేశాడు. మీ అమ్మ మీ దగ్గర ఉన్నారా అడిగాడు. వంటింట్లో ఉంది అంది సంయుక్త. ఆమెకంతా అయోమయంగా ఉంది. ఆమె దగ్గరకు వెళ్ళి స్పీకర్ పెట్టండి ప్లీజ్ అన్నాడు. సంయుక్త అలానే చేసింది. శ్రీధర్ చెప్పసాగాడు. సంయుక్త, నిన్న మీతో చెప్పిన విషయం మీ నాన్నతో చెప్పాను. ఆయన ఖచ్చితంగా ఏది చెప్పకుండా నన్ను గేటు బయటకు తోసుకుంటూ వెళ్ళి తనెక్కడికో వెళ్ళిపోయారు. అంటే నిర్ణయం మనకే వదిలేశారని అనుకుంటాను. మనకి పెద్దగా పరిచయం లేదు. మనం కలుసుకున్నది కూడా 2 సార్లు. అంతలోనే ఇలాంటి నిర్ణయానికి ఎలా వచ్చానని మీరు అనుకోవచ్చు. నన్ను మీ పక్కింట్లో మొదటిసారి చూశాకే మీలో చైతన్యం లాంటిది ఏదో పుట్టుకొచ్చి ఆ జీవితంలో నుంచి బయటపడ్డారని అనుకుంటున్నాను. నాకు కూడా మిమ్మల్ని చూశాకే పెళ్లి మీదకు ధ్యాస పోయింది. అమ్మ మా చిన్నప్పుడే పోయింది. నాన్న మరో పెళ్లి చేసుకోలేదు. ఆడదక్షత లేని కుటుంబం కావటాన్న పండుగలు వేడుకలు లాంటి వాటికి మేము దూరంగా ఉండిపోయాము. అక్కలిద్దరూ పెళ్లి చేసుకోలేదు. వాళ్ళకి కాకుండా నేనెలా చేసుకుంటానని ఇన్నేళ్ళు ఆగిపోయాను. మీ జీవితం ఇలాంటి మలుపు తీసుకోకపోతే మీ స్ఫూర్తితో కుటుంబం ఏర్పరచుకునేవాణ్ణి. ఎందుకు అంటే ది జస్ట్ హ్యాపెన్. జనాంతికంగా కొన్ని విషయాలు జరుగుతాయి కాబట్టి. సంయుక్త, ఇప్పుడు మన మధ్య ఎలాంటి అవరోధాలు లేవు. అందుకే ఈ ప్రతిపాదన. నేను మీ గేట్ అవతలున్నాను. ఇక్కడ ఇలా ఎంతోసేపు నిలబడితే బాగుండదు. 10 నిమిషాలు ఎదురు చూస్తాను. ఇష్టమైతే నాతో వచ్చేయండి. సివిల్ మ్యారేజ్ చేసుకుందాం. చెప్పదలుచుకున్నదంతా చెప్పేసి ఫోన్ పెట్టేశాడు. ఏమిటే ఇది అని శారద అడిగేలోగా సంయుక్త అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఒక అపసవ్యమైన పనికి అనేక సమస్యలు పిలకల్లా పుట్టుకొస్తాయి. కూతురి పెళ్లి ఒక పొరపాటు. శేషు తనకి అల్లుడి స్థానంలో నచ్చలేదు. మేనల్లుడిగా అతడి అల్లరి భరించడం వేరు. ఎవరూ తన మాట వినలేదు. అక్కగారితో వెయ్యమని ఉబ్బి తప్పిబ్బయ్యాడు భర్త. ఆ ఆనందం ఎన్నాళ్ళలో నిలవలేదు. విడాకులను దాటుకుని కూతురొచ్చి నిలబడింది. ఇప్పుడేం చెయ్యాలి తాను? సంయుక్తని వెళ్ళొద్దని ఆపాలా? ఎంతకాలం? ఆగితే మాత్రం శేషు మారతాడా? మారే అవకాశం ఉందా? అప్పుడే మరో పెళ్లికి సిద్ధమయ్యాడు అతను. ఈ శ్రీధర్ ఇప్పటికిప్పుడు తేల్చమంటున్నాడు. ఏదో ఒకటి తేల్చి చెప్పి అతన్ని పంపేయకుండా గేటు దగ్గర నిలబెట్టి భర్త తను వెళ్ళిపోవడం ఏంటి? అంటే నిర్ణయాన్ని కూతురికి వదిలేశాడా? శారద సందిగ్ధంలో పడింది. అరగంట తర్వాత రాజారావు తిరిగొచ్చాడు. గేటు బయట శ్రీధర్ కనిపించలేదు. గేటు తీసుకుని లోపలికి అడుగుపెట్టాడు. ఇల్లంతా శ్మశాన నిశ్శబ్దం పరుచుకుని ఉంది. శారద అనేక భావాలతో సంఘర్షించి అలసిపోయి అభావంగా కూర్చుని ఉంది. భర్త రాకతో మళ్ళీ సంఘర్షణ మొదలైంది. అది అతనితో వెళ్ళిపోయింది అంది ధైర్యం తెచ్చుకుని. పిల్లలు అడిగాడు అతను. వెంట తీసుకెళ్ళిపోయింది. రాజారావు దిమ్మరిపోయాడు. నిల్చున్న పళంగా కుర్చీలో కూలబడ్డాడు. సంయుక్త విడాకుల తర్వాత ఇది 2వ ఆఘాతం. చాలాసేపు అతనేమీ మాట్లాడలేదు. కూతురిలో ఇంత తెగింపు ఉందనుకోలేదు. ఎన్నో విషయాల్లో జయలక్ష్మి జోక్యం చేసుకుని ఆమె నిర్ణయాలను తనపై రుద్దినప్పుడు అతని మనసులో ఇంకోలా జరగాలనే కోరికుండేది. ఇప్పుడు అలానే జరిగింది. శారదో సంయుక్తో తను శ్రీధర్తో గట్టిగా చెప్పలేకపోయిన విషయాన్ని చెప్పి పంపిస్తారనుకున్నాడు. అందుకు భిన్నంగా జరిగింది. కొన్ని పొరలను తవ్వుకుంటూ వెళ్తే ఇలా జరగాలనేది కూడా అతని ఆకాంక్షే. ఏం గొడవ జరగబోతుందోనని శారద భయపడింది. రాజారావు జడుడిలా అలా కూర్చోవటం ఆమెకింకా భయాన్ని కలిగించింది. తనుగా మాట్లాడాలన్న భయమే. ఒక పరిస్థితి ఎన్ని రకాల భయాలను సృష్టించటం, మనుషుల మధ్య గడ్డ కట్టిన సంకోచాలను వ్యక్తపరుస్తుంది. మనసులో మాటల్ని పంచుకొనివ్వదు. అతను ఎవరు, ఎలాంటివాడు, నీకెలా పరిచయం అని కూతుర్ని అడగటానికి భయం. జవాబు ఏం వస్తుందోనని. ఎంతసేపు ఆ పరిచయం తుంచేయమని చెప్తూ వచ్చింది. అలా కాకపోతే ముందు రాత్రి అతను అడిగిన దాన్ని తనకు చెప్పేది. విని భర్తతో చర్చించగలిగే అవకాశం ఉండేది. ముగ్గురు కూర్చుని ఏం చెయ్యాలో నిర్ణయించుకోగలిగే సానుకూలత ఉంటే ఏం చేయటానికైనా తమకి వ్యవధి ఉండేది. పునరాలోచనకి వీలుండేది. చాలాసేపటికి నోరు తెరిచాడు రాజారావు. ఇంటి తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంచు శారదా. ఏ క్షణాన ఏ స్థితిలో అది తిరిగొచ్చినా చోటు ఇవ్వటానికి అన్నాడు. శారదకు ఏడుపు వచ్చింది.
ఈ సమస్యకు ఇదే పరిష్కారం. నేను చాలా పిరికివాణ్ణి శారదా, పరిస్థితుల్ని ఎదుర్కోలేను. ఆ రోజున జయక్కకి ఎదురు చెప్పలేక ఇష్టం లేకపోయినా సమ్ముని శేషుకిచ్చి చేశాను. అది కాపురం చేయలేక ఏడ్చినప్పుడల్లా నా లోపల బాధపడ్డాను తప్ప గట్టిగా నిలదీసి అడగలేకపోయాను. అది విడాకులంది, దానికి కాదనలేదు. ఈరోజు అతనొచ్చి అడిగితే ఖరాఖండిగా కాదనలేక పక్కకు తప్పుకున్నాను. వాళ్లే నిర్ణయించుకుంటారనుకున్నాను. అలాగే నిర్ణయించుకున్నారు. మంచో చెడో ఏం జరిగినా ఇక మీదట దాని జీవితం దానిష్టం అంటూ కుర్చీలో వెనక్కి ఒరిగి టవల్ మొహం మీద కప్పుకున్నాడు. శారద బహిరంగంగానే ఏడ్చింది. ఇద్దరూ ఇల్లు దాటి ఎక్కడికి వెళ్ళకపోయినా విషయం గుప్పుమనిపోయింది. రాజారావు పరివారం అంతా వచ్చింది. ఎవ్వరూ ఈ సంఘటనను జీర్ణించుకోలేకపోతున్నారు. అది బరితెగించిందిరా, నీ కడుపున చెడపుట్టింది, చచ్చిందనుకో, అది అసలు పుట్టలేదనుకో అని జయలక్ష్మి తిడుతూ ఉంటే గిజగిజలాడిపోయాడు. మిగిలిన అందరూ తలో మాట అన్నారు. అది కాపురానికి వెళ్ళనని మొండికేసినప్పుడే జాగ్రత్త పడాల్సింది, చస్తే చచ్చేది, ఈ తలవంపులుండేవి కావు అన్నాడు నారాయణరావు. 2 కాలువల్లో సమాంతరంగా సాగుతున్న నీళ్లు ఒక కాలువలో నుంచి ఇంకొక కాలువలోకి ఎలా వెళ్ళలేవో వీళ్ళ ఆలోచనలు అంతే. ఎదుటి వారి అక్కరని గుర్తించవు. రాజారావుకు కోరుకుంటున్నది వాళ్ళు ఇస్తున్నది కలవట్లేదు. శారదకైతే కడుపు మండిపోతోంది వాళ్ళ మాటలు వింటూ. లోపల ఒక్కతే కూర్చొని ఏడుస్తూ ఉంటే వసంత వెళ్ళి దగ్గర కూర్చుంది. ఏమిటక్కయ్య, దిక్కులేని దానిలా ఒక్కత్తని నడి రోడ్డు మీదకు పంపేశావా? మీరిద్దరూ నిలబడి కనీసం ఏ గుళ్ళోనో పెళ్లి చేసినా బాగుండేది అంది కళ్ళనీళ్లు పెట్టుకుని. అంతమంది ఉన్న కుటుంబంలో వాళ్ళిద్దరే ఒకరికొకరు ఓదార్పు. 3వ కోడలు మళ్ళీ మేనరికం, ఆ తాంలో ముక్కే. అతను వచ్చాడు, హాల్లో కూర్చున్నాడు. బావగారితో చెప్పదలుచుకున్నది చెప్పాడు. నేను వంటింట్లోనూ అది దాని గదిలోనూ ఉండి విన్నాము. ఆ తర్వాత ఆయన అతను వెళ్ళిపోయారు. తర్వాత అది ఫోన్ తీసుకుని నా దగ్గరకు వచ్చింది. అతనే చెప్పాలనుకున్నది మరొకసారి చెప్పి గేట్ అవతల 10 నిమిషాలు ఎదురు చూస్తానన్నాడు. అదే దాని గదిలోకి వెళ్ళింది. నాకేం చెయ్యాలో తోచలేదు వసంత. ఆడవాళ్లకు ఏ స్వతంత్రం ఉండదుగా, మెదళ్ళు మొద్దుబారిపోయి ఉంటాయి. అతను వెళ్లేదాకా గదిలోనే ఉండిపోతుంది అనుకున్నాను. అలికిడికి హాల్లోకి వచ్చి చూస్తే గేటు దాటుతూ కనిపించింది. పదే పదే ఆ దృశ్యం కళ్ల ముందు కదలాడుతూ ఉంటే అంది శారద. ఇప్పుడేం చేద్దాం అక్కయ్య? బావగారు ఏమంటున్నారు? ఆయనేమంటారు వసంత, సగం మనిషి, మిగిలిన సగం ఆ పెద్దావిడ. ఎంత అపురూపంగా పెరిగింది అది. శేషుకిచ్చి చేసి బతుకు బుగ్గి చేశారు. ఇతనెవరో ఎలాంటివాడో, ఒకసారి వెళ్ళి చూడక్కయ్య అంది వసంత. ఎక్కడికి వెళ్ళాలి? వెళ్ళి ఏం చెయ్యాలి? బావగారు కలిసి వస్తే ఏదైనా చేయగలను. ఎదిరించి ఎల్లు వదిలి వెళ్తే, దానికి కష్టమైనా వస్తే ఆశ్రయం ఎక్కడివ్వాలి అంది శారద. వాళ్ళిద్దరూ మాట్లాడుకోవటం చూసి జయలక్ష్మి హాల్లో నుంచే అంది. ఆడపిల్ల విషయంలో ఆ తెలివేదో ముందే ఉండాలి. నయాన్నో భయాన్నో కాపురానికి పంపమంటే విన్నావు కాదు, ఇప్పుడు అనుభవిస్తున్నావు. తల్లి కూతుళ్ళు ఏకమై నా తమ్ముడిని క్షోభ పెడుతున్నారు. ఇహ మీదట ఇంట్లో దాని మాట ఎత్తడానికి వీల్లేదు అంది. సీను, శేషు, ఇంకొక 4 మగపిల్లలు శ్రీధర్ ఇంటి మీదకి గొడవ చేయడానికి బయలుదేరారు. ఇలాంటిదేదో జరుగుతుందని ముందుగానే ఊహించిన శ్రీధర్ పోలీస్ ప్రొటెక్షన్ తీసుకున్నాడు. వీళ్ళు ఇంకేం చేయలేక తిరిగొచ్చారు. పరామర్శల పర్వం, ఓదార్పుల అధ్యాయం అయ్యాయి. తుఫాను గాలి కుదిపి కుదిపి వదిలిపెట్టిన చెట్లలా మిగిలారు భార్యాభర్తలు. క్లుప్తంగా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు శ్రీధర్, సంయుక్త. అన్నీ తనతో నిమిత్తం లేకుండానే జరిగిపోతున్నట్లు అనిపించింది ఆమెకు. ఆమె విడాకులు తీసుకుంది కాబట్టి పెళ్లికి ముందు లీగల్ ఒపీనియన్ తీసుకున్నాడు శ్రీధర్. దానికి ముందు ఇంట్లో చాలా చర్చ జరిగింది. పెద్దక్క మేఘమాలంది, చాలా సాహసంతో కూడిన నిర్ణయం తీసుకున్నావు. ఆ అమ్మాయికి ఇదివరకే పెళ్ళయింది అంటే కొంత గతం, నీతో సంబంధం లేనిది ఉంటుంది. ఆ పెళ్లి విఫలమైంది అంటే ఆమె గతం విషాదంతో నిండి ఉంటుంది. ఆ పైన 2 పిల్లలు. సంఘం ఒప్పని ఎవరి సపోర్టు ఉండని పెళ్లి మీది. మా విషయం వదిలే, ఆ అమ్మాయి తల్లిదండ్రులు, పెద్దవాళ్ళు ఏమాత్రం సహకరించరు. ఆమెను నువ్వు మామూలు మనిషిని చేయాలి. ఆమె పిల్లల్ని ప్రేమించగలగాలి. ఆమె పెద్దగా చదువుకున్నది కాదు కాబట్టి సోషల్ లైఫ్ కూడా పెద్దగా ఉండదు. ఆశా భూమ్స్లేనో శోభాడేనో ఆమె స్థానంలో ఊహించకు. ఆమె నుంచి ఏమీ ఆశించకుండా అన్నీ నువ్వే ఇవ్వటానికి సిద్ధపడి ఉంటేనే చేసుకో అని తమ్ముణ్ణి హెచ్చరించింది. ఆమెను చూశాకే నాకు పెళ్లి మీదకు పోయింది.
అనుకోకుండా ఆమెనే చేసుకోబోతున్నాను. ఈ పెళ్ళి నా కోసం అన్నాడు శ్రీధర్. సంయుక్తం కూడా అలాగే అడిగింది మేఘమాల. మీరిద్దరూ కలుసుకోలేదు, పెద్దగా మాట్లాడుకోలేదు. ఏం చూసి ఎలా నమ్మి మా తమ్ముణ్ణి చేసుకోవాలనుకుంటున్నావు అంది. దానికి సంయుక్త చాలా స్పష్టంగా జవాబు చెప్పింది. మా జీవితాలను మార్చుకోవటం కోసం. అతను నాకు, నేను అతనికి ప్రేరణ అయ్యాము. మేము ఒకరిలో ఒకరం సింక్ అయ్యాము. ఏవైనా కారణాల చేత నా నిర్ణయం తప్పైతే అంటూ ఆగింది సంయుక్త. బలంగా శ్వాస తీసుకుని పూర్తి చేసింది. మా ఇంటి తలుపులు నా వెనక ఎప్పుడూ మూసుకోవు అంది. సంయుక్త తాను అనుకున్నంత బలహీన మనస్కురాలు కాదని అర్థమైంది మేఘమాలకి. శేషుతో తన పెళ్లి ఎందుకు విఫలమైందో క్లుప్తంగానే అయినా మరొక సందేహానికి అవకాశం లేకుండా చెప్పింది. ఆడవాళ్లు బలహీనతతోనే కాక ఆఖరి పోరాటంగా కూడా ఆత్మహత్యకు ప్రయత్నిస్తారని అర్థమై తను నమ్మే స్త్రీవాద భావాలకు కొత్త భాష్యం దొరికినట్లయింది మేఘమాలకి. అలాగా వాళ్ళ పెళ్ళయింది. పెళ్ళైన విషయం కానీ పెళ్లి తేదీ కానీ పెద్దగా ఎవరికి చెప్పలేదు శ్రీధర్. ప్రత్యేకించి బహిరంగపరచకపోవడానికి కారణం సంయుక్త పిల్లలు తమ కుటుంబానికి బహిర్భాగమవుతారని. పెళ్లి విషయం సంయుక్త తల్లిదండ్రులకి తెలిసింది. ఆమె చర్యలో అనైతికత లేదని ఇద్దరూ విశ్వసించారు. చిన్న చిన్న తిరస్కారాలు, ఇబ్బందులు వస్తూనే ఉన్నాయి శ్రీధర్కి. సంయుక్త కుటుంబం నుంచి దూరంగా వెళ్ళిపోతే బాగుంటుందన్న ఉద్దేశంతో ఢిల్లీకి ట్రాన్స్ఫర్ పెట్టుకున్నాడు. అతని పై ఆఫీసర్ కూడా విషయాలన్నీ విని రికమెండ్ చేశాడు. 4 వేరువేరు వ్యక్తులు సభ్యులుగా ఉండేవారు శ్రీధర్ కుటుంబంలో. ఎవరి ఆలోచనలు, జీవన గమ్యాలు వారివి. 5వ వ్యక్తిగా సంయుక్త వచ్చి చేరింది. పిల్లలు ఆమెకు ఎవరి వల్లనో పుట్టిన వాళ్ళుగా కాకుండా ఆమె పిల్లలుగానే చూడబడుతున్నారు. తనకొక విశిష్టమైన స్థానం, గౌరవం సంయుక్త కలలో కూడా ఊహించినవి లభించాయి. ఇల్లు 4 గదులు, హాలుగా ఉంటుంది. ఎవరెవరు ఎక్కడ ఉద్యోగం చేస్తున్నా 2-3 రోజులకు ఒకసారి ఇక్కడికి వచ్చేస్తారు. ఆదివారం నాడు శ్రీధర్ తండ్రి వస్తాడు. ఆ రోజున అందరూ కలుసుకోవటం తప్పనిసరి. ఎవరి గది వారికి ఉంది. ఇంట్లో ఎక్కడ చూసినా పుస్తకాలే పొందికగా సర్దుంటాయి. మేఘమాల ఫెమినిస్టు సాహిత్యం ఎక్కువగా చదువుతుంది. నీహారికవి మెడికల్ జర్నల్స్, రీసెర్చ్ పేపర్లు. శ్రీధర్ తండ్రి చదివే పుస్తకాలు జిడ్డు కృష్ణమూర్తివి. శ్రీధర్ ఆఫీసు రూల్స్, వ్యవహారాలకు సంబంధించినవి, లా బుక్స్తో పాటు సాహిత్యం చదువుతాడు. పాతివ్రత్యం నుంచి ఫెమినిజం దాకా అనే మల్లాది సుబ్బమ్మ గారి పుస్తకాన్ని చదవమని సంయుక్తకిచ్చింది మేఘమాల. కట్టుబట్టలతో ఇంట్లో నుంచి వచ్చిన సంయుక్తను తీసుకువెళ్ళి ఆమెకి, పిల్లలకి బట్టలు, పెళ్లికని ఉంగరం కొన్నాడు శ్రీధర్. రేపు మేఘమాల వస్తుంది, తనతో వెళ్ళి ఇంటికి కావలసినవన్నీ తెచ్చుకోండి అని తన కార్డు ఇవ్వబోయాడు. తీసుకోలేదు సంయుక్త. ఎందుకు? నా దగ్గర డబ్బు ఉంది, కావలసినప్పుడు అడుగుతాను అంది. శ్రీధర్ చిన్నగా నవ్వి అన్నాడు, మీరు నేను ఇక వేరువేరు కాదు, ఒకరిలోకి ఒకరం సింక్ అయ్యామని చెప్పారుగా అన్నాడు. ఆ అమ్మాయి చాలా సాధారణమైందని అర్థమైంది శ్రీధర్కి. చీరలు, నగలు, ఒక చిన్న ప్రశంస, ఒక చిరునవ్వు, అంతకన్నా మరేమీ అక్కర్లేదు. పిల్లల్ని ఆడిస్తూ, తాను ఆడుతూ, అందరినీ నవ్విస్తూ, తను నవ్వుతూ, అందరి అవసరాలు చూస్తూ, మాట పడకుండా, మాట అనకుండా అనుభవాల బరువును దింపుకుంటోంది. తన ఉనికిని చూపించకుండా వీచి ఆహ్లాదపరిచే పిల్లగాలి తెమ్మెరలా అనిపించింది అందరికీ, ముఖ్యంగా శ్రీధర్కి. అతనంటే చాలా ఇష్టం ఆమెకి. కానీ చిన్న సంకోచం. విషయాలు కొద్దిగా పాతపడ్డాక సంయుక్తను చూడటానికి వచ్చింది శారద. ఆమె దుఃఖం చూడలేక, తనను తాను ఓదార్చుకోలేక రాజారావే పంపించాడు. అది శ్రీధర్ ఆఫీసులో ఉండే సమయం. పిల్లల్ని మేఘమాల తీసుకువెళ్ళింది. వాళ్ళ కాలేజీలో ఏవో కల్చరల్ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయని. ఆమెకి వాళ్లతో గడపడం చాలా సరదాగా ఉంది. శ్రీధర్కి, సంయుక్తకి ఏకాంతం కల్పించడం కోసం కూడా అదొక ప్రయత్నం. ఎలా ఉన్నావమ్మా? పిల్లలేరి బాగున్నారా? స్కూలుకు పంపడం లేదుట ఆర్తిగా అడిగింది శారద. తల్లిదండ్రుల విషయంలో తన నమ్మకం నిజమైనందుకు సంయుక్త సంతోషపడింది. నువ్వెలా ఉన్నావమ్మా? నాన్న బాగున్నారా? ఆరాటంగా అడిగింది. తన విషయాలన్నీ చెప్పింది. శ్రీధర్ ఢిల్లీ ట్రాన్స్ఫర్ చేయించుకుంటాడట. ఏకంగా అక్కడే చేరిద్దామన్నాడు స్కూల్లో. ఇప్పుడు వాళ్ళని అతని పెద్దక్క. అదేనమ్మా, ఆ రోజు నన్ను చూడటానికి వచ్చిందే, ఆవిడ తీసుకువెళ్ళింది, చెప్పింది. మనుషులు మంచివాళ్లేనా? అడిగింది శారద. చాలా. నువ్వు కోరుకున్నట్లేనా? అనుకుంటున్నానమ్మా. ఆ రోజు నీ తెగింపు చూసి చాలా భయపడ్డాను సమ్ము అంది శారద. అతను గవర్నమెంట్ ఆఫీసర్, పెళ్లి చేసుకుంటానన్నాడు, భయం దేనికి
అంది సంయుక్త. ఏమోనే, నీ బతుకిలా అస్తవ్యస్తం చేశామని నాన్న ఒకటే ఏడుపు. ఆ మనిషిని అలా ఎప్పుడూ చూడలేదు. అమ్మా, అక్కడే ఉంటే ఏం జరిగేదో చెప్పనా? బావకి మళ్ళీ పెళ్లి చేసేవారు, తర్వాత పిల్లల్ని లాక్కునేవారు. పిల్లల కోసమని నన్ను అతనికి రెండో భార్యను చేసేవారు. మన ఆస్తి పోకూడదు కదా అంది సంయుక్త. నువ్వంత ఆలోచించావా? ఆశ్చర్యంగా అడిగింది శారద. అలాగని భయం వేసేదమ్మా. నీ బ్యాంకు కార్డు వాళ్ళ దగ్గరే ఉంది, తిరిగి ఇవ్వలేదు చూడు. అందులో ఉన్నదంతా చెక్కు మీద డ్రా చేసేసాను. అకౌంట్ క్లోజ్ చేయటానికి నువ్వు కూడా సంతకం చేయాలట, అందుకని అలా వదిలేశాను. శారద తను తెచ్చిన డబ్బు ఇస్తూ అంది. ఆ కార్డు బ్లాక్ చేయించి కొత్త కార్డు తీసుకునేదాకా ఇది వాడుకో అని రాజారావు ఏటీఎం కార్డు ఇచ్చింది శారద. డబ్బుకి అతని మీద ఆధారపడకు సమయం. అలాగని పొగరుమొత్తనంగా ఉండకు. ఆడవాళ్లు విలువ కోల్పోయేది డబ్బు లేనప్పుడే. తన డబ్బు మరొకరు ఖర్చు చేస్తూ ఉంటే దుబారాగానే అనిపిస్తుంది సంపాదించేవాడికి, అదెంత అవసరమైన ఖర్చైనా. గొడవలు అసంతృప్తులు ఎన్నున్నా నేను మీ అత్తల మధ్య నిలబడగలిగానంటే నాకు మా నాన్న ఇచ్చిన పొలం, అమ్మ బంగారం, నా డబ్బు నాకు ఉండటం. ఇవి లేక వసంత పిన్ని ఇంకా ఎక్కువ కష్టాలు పడుతోంది. తనకి బాబాయ్ కొనే చీరకి కూడా మీ అత్తలు లెక్కలు వేస్తారు. అంత అస్వతంత్రపు బతుకు. కార్డు మీద నీకు కావలసినప్పుడు తీసి వాడుకో, నాన్న వేస్తూ ఉంటారు. మాకున్నది నువ్వేగా అంది శారద. అమ్మా, నాన్నకి నా మీద కోపం పోయిందా అడిగింది సంయుక్త. మనిషికి రెండు ముఖాలుంటాయి. ఒకటి బయటికి చూపేందుకు, ఇంకొకటి మనసనే అర్థంలో మనని మనం చూసుకునేందుకు. సంఘం కోసం కొన్ని డాంబికాలు చూపించక తప్పదు. దాని విలువలకు వ్యతిరేకంగా వెళ్ళినప్పుడు మనని మరొకసారి నమ్మదు. ఆ నమ్మకం పోగొట్టుకోలేము. తప్పనిసరి చేశానని ఒప్పించడానికి ప్రయత్నిస్తాము. ఆ బేరం దగ్గర ఉన్నారు మీ నాన్న అంది శారద. అమ్మా, మనం ఇలా ఎప్పుడూ మాట్లాడుకోలేదు అంది సంయుక్త. శారద నవ్వింది. శేషు వాళ్ళ మీద శ్రీధర్ పోలీసు రిపోర్ట్ ఇచ్చాడట అడిగింది శారద. మరి లేకపోతే వీధిన పడి కొట్టుకోలేం కదా అంది సంయుక్త. జయత్త చాలా గొడవ చేసింది. ఆమెకు నాన్న భయపడతారు. అదే ఈ గొడవలన్నింటికీ కారణం. అలాగని నిన్ను దూరం చేసుకోలేరు కదా. ఆ మనిషి మనసులోనిది బయటపడటానికి సమయం పడుతుందమ్మా అంది శారద. నేను ఇంటికి రానా అమ్మా? నాన్నను చూడాలనుంది. ఇలా వెలిపడ్డట్టు ఉంటే బాధ అనిపిస్తుంది. రాసమ్మో, వచ్చి నీ వస్తువులన్నీ తీసుకువెళ్ళు అంది శారద. ఎక్కువసేపు అక్కడ ఉండలేకపోయింది ఆవిడ. అది కూతురి ఇల్లు కాదనిపిస్తోంది. కానీ ఆ కొద్దిసేపట్లోనే ఎంతో గ్రహించింది. శ్రీధర్ అభిరుచులు, అతని చదివే పుస్తకాలు, ఆ ఇంట్లోని వాతావరణం. శేషుకి అతనికి గల తేడా స్పష్టంగా కనిపిస్తోంది. మనిషి చుట్టూ ఉండే సహజ వాతావరణం అతని మనసుకు అద్దం పడుతుంది. ఆ వాతావరణం కృత్రిమంగా ఉంటే చూసేవారికి వారి సహజ జ్ఞానం వల్లనో, అనుభవం వల్లనో, వయసు వల్లనో తెలిసిపోతుంది. హాని కలగనంత వరకు ఎవరూ పట్టించుకోరు. తెలుసుకోలేరు కాబట్టి ఆడపిల్లలు మోసపోతున్నారు. సంయుక్తకి అనుభవం ఉంది. అందుకే శ్రీధర్ని సరిగ్గానే అంచనా వేసింది. శారదకి వయసు, అనుభవం రెండూ ఉన్నాయి. ఆమెకు అర్థమైంది. మనసుకు సాంత్వన కలిగింది. ఇంటికొచ్చాక రాజారావుకు చెప్పింది. దాన్నొకసారి ఇంటికి పిలిపించుకుంటాను, అక్కడేం మాట్లాడలేకపోయాను అంది. అతను తాలూపాడు. విషయం తెలుసుకుని జయలక్ష్మి గొడవ చేసింది. కూతుర్ని వదిలిపెట్టి శారద ఉండలేదక్క, బెంగ పెట్టుకుని చచ్చిపోయేలా ఉంది అన్నాడు రాజారావు. మరింకేమో నువ్వు వెళ్ళు, కూతురు నీకు అపురూపమేగా జయలక్ష్మి ఎద్దేవా చేసింది. అతను నిర్వేదంగా నవ్వాడు. మంచికో చెడుకో అది అలాంటి పని చేసింది. ఒక తల్లికి పుట్టిన పిల్లలే ఒకలా ఉండరు. మాకున్నది ఒక్కర్తి. అన్ని అవలక్షణాలతోనూ పుట్టిందనుకో అక్క. తెలివి తక్కువది, అమాయకురాలు. అందుకని నష్టపోవాలని అనుకోలేం కదా. అది సుఖంగా ఉండాలనే కోరుకుందాం. మా సంతోషం దానితోనే అని నాకు అర్థమైంది. అది మా దగ్గరున్నా ఎక్కడున్నా అన్నాడు రాజారావు. ఆయన గొంతు వణికింది. శేషుకు కూడా మంచి సంబంధం చూసి చేద్దాం అన్నాడు. నువ్వేదో కలలు కంటున్నావు గాని పూర్ణ కుంభాన్ని తన్నుకుని ఎండమావి వెంట పరిగెత్తింది. ఆ విషయం అర్థమైన రోజున కూడా నిన్ను ఓదార్చడానికి నేనే వస్తాను అని జయలక్ష్మి అంటూ ఉంటే రాజారావు అక్కడి నుండి లేచి వెళ్ళిపోయాడు. సంయుక్తను తామెవ్వరూ కలుపుకోకూడదని నిర్ణయించుకుని మిగిలిన వాళ్ళంతా ఆవిడకు దన్నుగా నిలబడ్డారు. అయ్యో, అక్కయ్య ఎంత బాధపడుతోంది అనుకుంటున్నారు కానీ అన్నయ్యకి ఎంత కష్టం వచ్చిందని అనిపించటం లేదు. ఆయనది స్వయంకృతం అనిపిస్తుంది వాళ్ళకి.
వేసయ్య అక్కయ్య, బావగారికి ఒక వీరతాడు శారదతో అని నవ్వింది వసంత. గతం కేకారణ్యం లాంటిది. మనసు అందులోకి తెలిసిన దారిలో నుంచే వెళ్ళగలుగుతుంది. కొత్త దారులు వెతకలేదు. సంయుక్తకు తెలిసిన దారంతా ముళ్ల పొదలే ఉన్నాయి. సుదీర్ఘ ప్రయాణం చేసి జ్ఞాపకాలనే గాయాలతో తిరిగొచ్చింది. శేషుతో ముడిపడిన జీవితం అంతా ముళ్లమయమే. అతని ఇంట్లో ఉన్న సమయంలో భయం, అతను లేని ఏకాంతంలో కన్నీళ్లు. శ్రీధర్ ఆమె దారిలో పూలు పరిచాడు. 2వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.